వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సౌత్ హీరోస్ రూట్ మార్చారు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే 2-3 ప్రాజెక్ట్స్ ని లాక్ చేసుకుంటున్నారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇదే కొంతమంది దర్శకులకు షాక్ ఇచ్చే మ్యాటర్ గా మారిపోయింది. బడా స్టార్ తో సినిమా చేయడానికి ఏళ్లకేళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో చేరబోతున్నాడు ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నాడు త్రివిక్రమ్. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అంటే మరో 2 వారాల్లో ఈ సినిమా రిజల్ట్ తేలిపోతుంది. ఆ తర్వాత ఓ 6 నెలలు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు త్రివిక్రమ్. ఆ తర్వాత మాటల మాంత్రికుడి పరిస్థితి ఏంటి? అలవైకుంఠపురంలో తర్వాత కొత్త సినిమా చేయడానికి 4 ఏళ్లు పట్టింది. 2020 సంక్రాంతికి ఆ సినిమా వస్తే 2024 పొంగల్కి ఈ సినిమా రిలీజ్ అవుతోంది. పెద్ద హీరోల కోసం త్రివిక్రమ్ వెయిట్ చేయడమే దీనికి ప్రధాన కారణం. ఎన్టీఆర్తో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో మహేష్తో మూవీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మహేష్ సినిమా తర్వాత ఎవరితో అన్నది బిగ్ క్వశ్చన్. గుంటూరు కారం సెట్స్ పై ఉన్నప్పుడే బన్నీతో సినిమా ప్రకటించాడు త్రివిక్రమ్. కానీ అది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే అది భారీ సినిమా. ప్రీ ప్రొడక్షన్ కే ఏడాది టైం పడుతుంది. అంతవరకు బన్నీ ఖాళీగా ఉండడు. ఏదో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీదే ఉండాలి. అంటే కనీసం ఓ ఏడాదిన్నరైనా గ్యాప్ తప్పదు. మళ్లీ ఆ సినిమా పూర్తి చేయడానికి మరో ఏడాది టైం పడుతుంది. అంటే త్రివిక్రమ్ సినిమా 2024లో చూస్తే ఇంకో సినిమా చూడడానికి కనీసం 2-3 ఏళ్లు టైం పడుతుంది. బన్నీ ప్రాజెక్టు పక్కన పెట్టి త్రివిక్రమ్ మరో సినిమా చేయాలన్నా ఏ పెద్ద హీరో అందుబాటులో లేడు. రామ్ చరణ్ ఆల్రెడీ 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. బన్నీ, తారక్, ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. మహేష్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇలా ఏ పెద్ద హీరో చూసుకున్నా ఇదే పరిస్థితి. పక్క భాషల్లో చూసుకుంటే వాళ్ళంతా యాక్షన్ సినిమాలు తీసే స్టార్స్ తప్ప అత్తారింటికి దారేది టైపు కథలు చేసేవాళ్లు కాదు. అందుకే గతంలో ఎప్పుడో ప్రకటించి మరీ పక్కన పెట్టేసిన వెంకటేష్ సినిమాని బయటకు తీయాలి. కానీ ఇప్పుడున్న మార్కెట్ లెక్కలు, నాన్ థియేటర్ లెక్కల ప్రకారం చూసుకుంటే గిట్టుబాటు అవుతుందో లేదో చూసుకోవాలి. మొత్తానికి త్రివిక్రమ్ సినిమా మళ్లీ థియేటర్స్ లో చూడాలంటే ఎలా లేదన్నా 2 ఏళ్లు వేచి ఉండక తప్పదు. మరి ఈ గ్యాప్ ని మాటల మాంత్రికుడు ఎలా ఫుల్ఫిల్ చేస్తాడో చూడాలి.